హే గైస్, నమస్తే అందరికీ. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఆఫ్ గణేష్ లైఫ్ స్టైల్. సో ఈరోజు అయితే నేను నాకు ఆఫ్ ఉంది. ఆఫ్ అంటే ఆఫ్ తీసుకున్నాను. సో బయట సామాన్ కొనుక్కునే పోదాం. సో చలో. సో సామాన్ అయితే కొనుక్కున్నాం. ఏం లేవు ఇది సర్ఫ్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్, అండ్ ఇప్పుడే బ్రష్ చేసినాను. ఇది సందీప్ టీ షర్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనీ ప్లాంట్ ఎవరో పారేసినారు. సో ఆ మనీ ప్లాంట్ని మనమైతే పెంచుకున్నాము. ఏం లేదు, నేను ఇంకా ఇట్లా దిగుకుంటూ వస్తున్నా. ఆ బైక్స్ కాడ ఆ వైట్ కలర్ బండి ఉంది కదా, ఆ బండి కాడ అయితే ఇది మనీ ప్లాంట్ దొరికింది. అక్కడ నుంచి యువతలకు అమ్మేసినాడంట. సో దీన్ని అయితే పెంచుదాము. సో ఎందుకో చూస్తే బాగా అనిపించింది. బాగా అనిపించింది. సో ఇంకా ఉంది నాకు తెలిసి. ఇంకా ఇప్పుడే ప్లగ్ చేసినట్లున్నారు. అండ్ ఎండ కూడా బాగుంది చూడండి. సో పీజీని చూపాను, ఎందుకంటే చాలా గలీజ్ ఉంది. పీజీ అంటే క్లీనింగ్ చేస్తాను, దానికే గలీజ్ ఉంది. అండ్ ఇప్పుడైతే యూఆర్ గోయింగ్ టు మై రూమ్. ఇదేనా మా రూమ్ ఎంట్రన్స్. సో వచ్చేసాం మా రూమ్కి. ఇదే మా రూమ్. అంటే యాక్చువల్లీ ఇది నా రూమ్. ఫ్రీగా లేచినాను. సో ఇప్పుడైతే దీన్ని ఒక వాటర్ బాటిల్ ఉంది నా దగ్గర, నేను థమ్స్అప్ తాగేది. ఆ వాటర్ బాటిల్లో పెడదాం పదండి. సో రూమ్లోకి అయితే వచ్చేసిన. ఇదే మా రూమ్. అటు సైడ్ చూపిన, అటు సైడ్ చాలా గలీజ్ ఉంది. ఎందుకంటే బట్టలు ఉతకలేదు, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. అడ్జస్ట్ చేసుకోండి. మైక్ కూడా లేదు, ఇట్లనే ఫోన్ త్రూ చేస్తున్నా. చూపిస్తాను, ఒక సెకండ్ ఆగండి ఎట్లా చేస్తున్నాను అనేది. నేను అక్కడ కనిపిస్తున్నానా, ఇదే వరం. సో ఇది ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇంకా ఉంది దీంట్లో. ఇంకా ఇప్పుడే జస్ట్ అట్లా పడింది పైనుంచి, అంటే చూపిస్తా అది కూడా ఎక్కడి నుంచి పడింది అనేది. వేకెన్సీ ఇట్లా తిరిగితే ఆడుందా, ఆడ ఆ ఇంటికి నేను చూపిను, ఎందుకంటే మనకి పర్మిషన్ లేదు. అందుకని అది పైనుంచి పడింది, ఆ బండి కాడ పడింది. ఆ అన్న తీసుకొని వచ్చి ఆడ పెట్టినాడు. ఏం చేస్తావు తమ్ముడు దీంతో అన్నాడు. పెంచుకుంటాను అన్నాడు. అంటే అన్న ఏమంటున్నాడు అని అంటే, సో నాకైతే ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఉంది. చాలా ప్లేస్లో నేనైతే ప్లాంట్ చేస్తా. సో పదండి, వాటర్ బాటిల్స్ తీసుకొని వాటర్ ఫిల్ చేసి ప్లాంట్ని అయితే ప్లాన్ చేస్తాను. ఇది నార్మల్ లాగ్ కాదు, ఏం కాదు, జస్ట్ ఒక వీడియో అంతే. నాకు ఒక గంట సేపు టైం ఉంది, ఇంకా నేను ఆఫీస్కి పోవాలా. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ సో ఛార్జీలో ఉన్నాయండి, ఇంకా షార్ట్తో ఉన్నా. అండ్ ఇదే మా బాల్కనీ అనొచ్చు, $1 million వ్యూ. సో అంతే. అండ్ ఇంకా ఆడ ఆటోలు ఉన్నాయి అంతే. అండ్ పదండి చేద్దాం. ఇప్పుడైతే వాటర్ బాటిల్ తీసుకున్నాను, దీన్ని కడుగుదాము. సో వాష్రూమ్ దాన్ని చూపియండి, దాన్ని గలీజ్ ఉంది. వాటర్ బాటిల్ తీసి దాన్ని కడిగేసి మనం నీళ్ళు అయితే పెట్టేసి ఆడ పైన పెట్టేసి, సరేనా? పదండి. ఇప్పుడే దీన్ని అయితే కడుగుతున్నా. ఏమేలో తెలియక ఫేస్ వాష్ ఉంది నాతో, దీన్ని అయితే వేసేసిన. సో కడుగుతున్నానంటే, కడిగిన తర్వాత ప్లాంట్ చేస్తున్నాను. ఎందుకో మనీ ప్లాంట్ చాలా బాగా అట్రాక్ట్ అయిపోయారు. కింద నుంచి నేను చూడలేదన్నమాట. నేను జస్ట్ కొనుక్కొని వస్తాను, అది పైన నుంచి పడి అవతల పడింది. ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియక అన్న అవతలకి వేసినాడు.
అన్న నేను తీసుకుంటానంటే తీసుకో తమ్ముడు అన్నాడు, అంతే. పెప్సీ థమ్స్ అప్ స్మెల్ వస్తుంది లైట్గా. నాకు తెలిసి ఇంత పెద్ద దాంట్లో పడుతుందో లేదో, ఇటు వరకు నీళ్ళు వేస్తే బయటకు వస్తుందేమో అనుకుంటున్నా. ఈ కవర్ తీసేద్దాం వద్దులే అన్నీ. ఇప్పుడైతే కడిగేసిన, వాటర్ పట్టుకొని దాన్ని అయితే పెట్టేసి ఈ వీడియో రా వీడియో బోరు కొడుతుంది, బ్లాగ్ వెళ్ళే చాలా చాలా చాలు పదండి. దాన్ని తీసుకొని పెట్టేసి ఈ వీడియోని ఇంతతో ఆపేద్దాం. బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియదు, దానికే చేస్తున్న వీడియో. నచ్చితే లైక్ గీక్ ఇవన్నీ అడగను నేను, ఎందుకంటే నా పాత వీడియోలో రెఫర్ చేయండి. నేను అసలు ఎవరిని అడగలే, బోర్ కొడుతుంది వీడియో చేయాలా అని, చాలా రోజులు అయింది, అందుకని తీస్తున్నాను. బాత్రూంలో నిలబడి ఎందుకు తీస్తున్నాను అంటే ఏమో బోర్ కొడుతుంది అంతే. బాయ్. సో బాటిల్ అయితే తీసుకున్నా, నీళ్ళు కూడా నింపేసాం. నా ప్లేస్ ఇది నా బట్టలు అన్నీ వెనకాల ఉన్నాయి, ఉద్దికేలా వేసాం దాన్ని. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నా ఎందుకంటే దాన్ని కూడా డిస్టర్బ్ చేయడం. అక్కడైతే అనిపిస్తుంది, ఒక సెకండ్ ఉండండి. ఆడైతే ఎవరు డిస్టర్బ్ చేయడు, ఎందుకంటే మేము కూడా ఇవి తీయం బట్టలు. ఆడైతే సేఫ్ ఉంటుంది, ఎందుకంటే ప్లేస్ కూడా చాలా ఉంది. అదండి పడదు, కిందకి పడదని అయితే నేను ఆడ బెడ్లా అని ఫిక్స్ అయినా. ఇది నా బెడ్ అనమాట, కొద్దిగా గలీజ్గానే ఉంది, మామూలే, ఏం చేయలేం. సో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్. సో దీన్ని పెట్టేసాం. దీన్ని ఇప్పుడు ఎట్లా లాక్ చేయాలో నాకు అర్థం కాలేదు. దీన్ని పైన పెట్టా ఎక్కడైనా పెడదామంటే మనకి ఇంట్లో ఉన్నప్పుడు సెకండ్ మనకి ఇంట్లో ఉన్నప్పుడు ట్రైపాడ్ ఉండే, ఆడబడితే ఆడ ఫిక్స్ చేసి పెడతా అంటే ట్రైపాడ్ లేదు, అందుకనే వీడియోలు ఆపేసినాను. వీడియోలు ఆపడానికి మెయిన్ రీజన్ ఇదే, మనతో మైక్ లేదు. మా వాళ్ళు ఎంతమంది అడిగినారంటే నా అన్నకి, నా ఫ్రెండ్సే మళ్ళీ సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళే ఉండేది. నాకు తెలిసి 200 మెంబర్స్ కూడా క్రాస్ చేయలేదు. 2.5 years అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 2.5 years అవుతాను. 200 మెంబర్స్ కూడా సబ్స్క్రైబర్స్ లేరు నాకు. అవన్నీ వేరే విషయాలు, కానీ వీళ్ళు డిస్కస్ ఇంకా ముందు వీడియోలు చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను వీడియోలో పోస్ట్ చేయను, నేను జస్ట్ ఊరికే ర్యాండమ్ వీడియోస్ తీసుకుంటా, ఫోటోషూట్స్ అంట, అవి అంట, ఇవంట అని. ఇది కూడా జస్ట్ ర్యాండమ్ వీడియో అనమాట. ఇదే దొరికింది, ఏమో పెంచాలా అనే హోప్ ఉంది, పెరుగుతుందేమో చూసాం. అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఇక్కడ కనిపిస్తుంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. దాంట్లో నేను 1 week ఒకసారి అప్డేట్ ఇస్తాను, 1 week ఒకసారి అప్డేట్. మళ్ళీ నేను ఎక్కువ ఎంగేజ్మెంట్లో లేను, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. లాస్ట్ వీడియో నాది 1 week 2.5 weeks బ్యాక్ ఉండే, అంతే. ఎందుకంటే హెక్టిక్ షెడ్యూల్ ఉంది, ఇప్పుడు కూడా టైం లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పోలా. సో దీన్ని అయితే ప్లాన్ చేసి ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేద్దాం. రైటా, బాయ్. కనిపిస్తున్నానా? ఏం లేదు, మంచం మీద తిప్పినా, ఇక్కడ కెమెరా పెట్టినా, వాటర్ తీసుకొని సెకండ్ మళ్ళీ డిస్టర్బ్ కావడానికి తీసి పెట్టదు. ఇది కట్ చేయాలనుకుంటా, ఇది ఒక లీఫ్ కట్ చేసాము, పెద్ద పోతుంది. ఈ లీఫ్ కూడా ఇది కొద్దిగా డ్యామేజ్ అయింది, దాన్ని ఇట్లా కిందికి అనాలంట. ఇప్పుడే యూట్యూబ్లో చూసిన నేను కూడా, కిందికంటే పోయేస్తారంట లోపలికి. తీసేసిన, నీట్గా వచ్చేసింది. దీన్ని ఆడ మా పీజీ ఆంటీ చెట్లు వేస్తుంది, ఆంటీకి ఇస్తా, ఇది పెట్టేసేయండి అంటే. ఇది కూడా ఆంటీకే ఇస్తా, ఏమంటే కొన్ని రోజులు నా రూమ్లో పెట్టుకున్నాం అనేసి బాగా అనిపించింది. అరే నీళ్ళు సపోర్ట్ లేవు, కొన్ని ఉన్నాయి, చూపిస్తానండి సెకండ్. అదిగో ఆడ టచింగ్ ఉన్నాయి అంతే వాటర్.
నేను చిన్న బాటిల్ తీసుకొని రావాలా, తీసుకొని వస్తా. ఇప్పటికైతే పెడదాం. నాకు భయం అవుతుంది, నేనే చల్లేసానేమో అని. ఈడ పెడదామా పైన పెడదామా అని అయితే ఆలోచిస్తాను. ఈడ పెడదామా అనేసి. అది చాలా గలీజ్ ఉంది, ఎందుకని నాకు ఈడనే బాగా అనిపించింది. సన్లైట్ కూడా మా రూమ్లోకి డైరెక్ట్ పడుతుంది, అందుకనే ఈడ పెట్టేసిన. సో చాలా ఇంకా అయిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఇది కూడా తీసుకొని దీంట్లో పెట్టేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు ఊరికే ఒకటే బయట పడేయడం. పెట్టేసిన, అది కూడా సెట్ అయింది. ఎందుకో కొద్దిగా ఉంగిపోయింది, నాకు తెలీదు. నన్ను కట్టాల ఇంకా న్యూస్ పేపర్ ఒకటి అట్టం వస్తుంది. సర్లేదు అంతా నేను రైట్ డన్. ఇది మన బెడ్ కిందనే ఉంటుంది, దాని మీద ఎక్కి నిలబడి వీడియో చేస్తాను. మళ్ళీ మీరేమో అనుకున్నారు అది సబ్బో. కొంతమంది ఉంటారు పెడతారు కామెంట్స్, వాళ్ళేం పట్టించుకోము కానీ. సో మనమైతే చెట్టు పెట్టేసినాం. ఎందుకో నాకు ఈ ఈజీగా పెంచే చెట్లు అయితే చాలా డీసెంట్గా పెరుగుతాయని అయితే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు నేర్పించినారు. ఇందాక నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, 2.5 years నుంచి 200 సబ్స్క్రైబర్స్ కూడా కావచ్చు కాలేదని. నేను 2.5 years నుంచి కాదు, అది అబద్ధం చెప్పిండేది. 2.5 years కాదు, నేను 4.5 years నుంచి చేస్తాను. కావాలంటే ప్రూఫ్ చూపిస్తా. ఇదిగోండి, సబ్స్క్రైబర్స్, వీడియోస్, నా వ్యూస్, టోటల్ వ్యూస్. ఇదే మన యూట్యూబ్ ఛానల్. సో నేనేమంటున్నానంటే, సక్సెస్ ఈజ్ ఎ కీ అంటారు కదా, ఆ కీ నేను మర్చిపోయినా, ఏడో పడిపోయింది. సో అందుకనే మన వీడియోస్ లేట్ అవుతున్నాయి, అంతే. దట్స్ ద పాయింట్ గైస్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఏం చేస్తారు నాకు తెలుసు, నేనైతే చెప్పాను ఇంకొకసారి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్, అండ్ టేక్ కేర్.